గెలిచిన తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ఎమ్మెల్యే ఆ రోజు చెప్పినవి మనం ఏమేమి చేసామో చెప్పని చెప్పి పంపించాం. ఆ రోజు మనం విధంగా ఈరోజు పెన్షన్ వెళ్ళిపోతుంటాం. పెంచాలి అది మనం చెప్పాలా. ఇక్కడ వచ్చి మన వాళ్ళు ఫోటో తీసుకుంటారు తప్ప వాళ్ళకి పెన్షన్ ఇచ్చామా 2,000 3,000 రూపాయలు 500 ట్రాన్స్ఫర్ వచ్చారమ్మా. ఈ సంవత్సరాల్లో మీకు పెంచింది 1000 రూపాయలమ్మా. ఆయన అవసరమైనా చంద్రబాబు నాయుడు గారు గెలవడం 1000 రూపాయలు పెంచారమ్మా అని ఎవరైతే ఫోటో తీసుకుంటారో తర్వాత సిలిండర్స్ ఇంటికాడ ఆగినప్పుడు ముందుగా మీరు ఇష్టంగా 2 సిలిండర్లు ఇచ్చాం. తర్వాత ఇప్పుడు తల్లికి నిలబడ్డారు. మీరు కూడా చెప్పండి, ఫాలో చేయండి, లేట్ చేయకండి. అన్ని 13,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి లేదా? మేము చెప్పిన ప్రకారం ఆ రోజు వచ్చాం. గతంలో మీకు ఒక్కరికి వేసుకునేవాడు ఎవరు? గత ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి ఎంతమంది పెట్టుంటే అంతమందికి ఇచ్చారమ్మా. మీకు పడిందా లేదా? మీరు సంతోషంగా ఉండాలి లేదా అని మనం మీరు అడగాలి. ఇది అకౌంటివేషన్ లేదు. ఎందువల్ల లేదు అర్థం కాని పరిస్థితి. ఈ రోడ్లను వేసింది ఎవరు? ఆ రోజు నేను ఎమ్మెల్యే కూడా వేసినప్పుడు కూడా వేయలే ఇక్కడ. కానీ ఏం ఎక్కడ ఎవరు కూడా పరిస్థితి లేదు. అంటే ఏంటంటే ఏం కాదు చంద్రబాబు నాయుడు, కానీ ఓట్లు వేసే పరిస్థితి లేదు. కాబట్టి అది మీరు చెప్పాలా, చెప్పి మార్పు తీసుకురావాలా. మార్పు తీసుకురాకపోతే కూడా మళ్ళీ రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తుంది. రేపు మనం ఇక్కడ సర్పంచ్ గెలవాలన్నా మీరు మనం చేసిన కార్యక్రమాలు చెప్పండి. మీరు కొత్తగా అబద్ధాలు చెప్పాలి. మనం ఉన్నది ఉన్నట్టే చెప్పండి. కాబట్టి రేపు ఎవరు నిలబడాలన్నా, ఇప్పుడు ఏం నిలబడాలన్నా, ఇంకో నిలబడాలన్నా, నువ్వు నిలబడాలన్నా ఎస్టీ అయితే రేపు మనం చెప్పినట్టు చేసినట్టు చెప్తేనే ఓట్లేస్తాం. నేను రాకపోయినా నేను తిరిగి ఆల్రెడీ మన వెనక్కి వెళ్తే అందరూ వస్తారు. మీరు ఎందుకు ఆత్రంగా దొరుకుతున్నారు? వాళ్ళు ఫోటో ఇంపార్టెంట్ అన్న ఫోన్ మనకని కొట్టు అందరూ వచ్చి చంద్రబాబు నా కొద్దిగా సైడ్ కొండ ఎమ్మెల్యే గారికి ఎంత పక్కకు వచ్చండి. వాళ్ళ సమస్యలు కనుక్కుంటాం. ఏం చెప్పాము ఏం పెన్షన్ పెడతాము. ఇంట్లో పెన్షన్ వస్తుందా? పెన్షన్ 1000 రూపాయలు పెంచలేదా? తమ్ముడు సైడ్ కొండు ఇను అది ముందు టెన్షన్ పడబాక. నువ్వు వెనక్కి వచ్చి ఇప్పుడు ఉపయోగం ఉంది. చంద్రబాబు చెప్పింది చేసేవాడు లేదా? ప్రతి నెల ఆదివారం తర్వాత ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ సంవత్సరానికి 3 ఉచితంగా ఇస్తాము సిలిండర్. అది 2 ఇచ్చినాం ఆల్రెడీ. నీకు వచ్చిందో లేదో నాకు తెలియదు. వచ్చిందా? అదే 2 ప్రాసెస్ ప్రకారం సంవత్సరంలో 3 ఇచ్చేస్తారు. తర్వాత డబ్బులు కూడా బ్యాంకులో తల్లికి వాళ్ళం. మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15,000 పడతాయి. 15,000 పడతాయి. గతంలో ఒకరికి వేసేవాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చెప్పారు ఏమని, మేము గెలిస్తే ఎంతమంది పెట్టుకుంటే అన్ని అయిపో పడ్డాయి. పడ్డాయి మీకు తెలుసా? ఆ రోజు చంద్రబాబు నాయుడు చెప్పి చేసాడు లేదా చెప్పాలి. తర్వాత భూమి ఎవరు పనుంటే చదువుకున్నాం. భూమి ఎవరు పనుంటే తర్వాత అన్నదాత సుఖీభావం అని చెప్పి 20,000 కాబట్టి ఇంకేదైనా ఇష్యూలు ఉంటే కూడా మా వాళ్ళకు మా అన్న లీడర్స్ ఉన్నారు వస్తారు. బస్సు ఉచితం మీకు. మీ అమ్మగారింటికి పోవచ్చు, లేదా మీ అత్తగారింటికి పోవచ్చు. ఫ్రీగా వచ్చి ప్రశాంతంగా ఆ రోజు చెప్తాం. చేర్పిస్తున్నాం అమ్మ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ వాళ్ళు కూడా 25 కూడా ఓకేనా? ఓకే ఏం కావాలి చెప్తున్నా? నువ్వు చేస్తా నువ్వు చేస్తావు. అదే మా నీ ఆధారు ఇచ్చి అమ్మాయి చెప్తుంది చేస్తే నీకు హౌసింగ్ చేయిస్తాను. నీవే హౌసింగ్ నీకు ఖచ్చితంగా దగ్గర నుండి చేయిస్తారు. మనోళ్ళంతా ఉంటారు దగ్గర ఉన్న రెడ్డి గారు అనుకుంటారు. నీకు ఖచ్చితంగా చెప్తే కదా మీరు చెప్పదు ఎట్లా మన రేపు చెప్పాలి కదా. మొదలు సరే మాట్లాడలేరు. ఆడమే కదా చెప్పదు కదా. చెప్పా కాదు చెప్తాను అని చెప్పండి. లేదంటే ఓకే తల్లి మా వాళ్ళు ఎదుర్కొచ్చారు. ఎమ్మెల్యేని గెలిపించండి.
ఇక్కడ మళ్ళీ వచ్చాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా కొంచెం లేదు 10 రూపాయలు పెట్టాం కదా, అది మీకు చెప్పాలా, నేను బుక్ చేయాలి. మేము 1000 రూపాయలు ఒకేసారి తర్వాత గ్యాస్ కనెక్షన్ సిలిండర్ ఇస్తా ఉన్నాం, 2 ఇచ్చినాం. ఇంకొకటి పడింది, 2 కూడా ఇస్తా ఉన్నాం, ఇచ్చాం కూడా. తర్వాత తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు మీ అకౌంట్, తల్లి అకౌంట్ వాళ్ళందరూ ముందర ఉండొద్దు, వెనకాల పిల్లకాయలంట 39,000 పడిందంట. సరే చూసుకోండి, అట్లా కాదు. నీ పేరు చూడండి, నేను చెప్తాను. నా పేరు సీనమ్మ, మా ఊరు గొల్లాల గ్రామం. నాకు సారు చంద్రబాబు నాయుడు సారు ముగ్గురికి తల్లికి వందనం వేస్తానన్నాడు కాబట్టి సారు చెప్పిన ప్రకారంగా సారు వేసాడు. ముగ్గురు పిల్లకాయలకి 39,000 పడింది. అందుకని చంద్రబాబు నాయుడు సార్కి, లోకేష్ బాబు సార్కి ధన్యవాదాలు. వీళ్ళందరూ కొన్నిసార్లు వచ్చారు, నీకు నా కూటమి గెలిచారు, అందరు దేవుళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత ఆ రోజు ఫంక్షన్ పెడతాను వీళ్ళే చెప్పారు. ఆ రోజు మీకు ఫామ్ పెట్టించి అమ్మ మేము గెలిస్తే 2,000 రూపాయలు ఫంక్షన్ పెడతామని చెప్పాం. పెంచామా లేదా? పెంచాం కదా. తర్వాత గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం ఉచితంగా. మీకు 1 వచ్చింది, 2 వచ్చాయి, 1 వచ్చింది, 3 కూడా ఇస్తారు. ఆ రోజు చెప్పింది చంద్రబాబు నాయుడు చెప్పింది జరిగిందా లేదా. తర్వాత తల్లికి వందనం, బిడ్డ చదువుతున్నారు, ఎంతమంది చదువుతున్నారు, ఇంకా డబ్బులు పడ్డాయా? పడ్డాయంట. చూడండి ప్రెస్ మీడియా మిత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు గెలగల పడ్డది కదా. ఆ రోజు చెప్పాము, మేము ఏం చెప్పాము, ఎంతమంది బిడ్డలు చదువుతుంది అంతమందికి చంద్రబాబు నాయుడు గెలిస్తే, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గెలిస్తే డబ్బులు ఇస్తామన్నాం. ఇచ్చాం లేదా? ఇచ్చాం కదా. ఈ ఇల్లు కొట్టి రాలేదు కాదు, ఆన్లైన్ చేయించుకోవాలి సార్. మనం ఎంత ఇతను రోజు మా ఇంటికి వస్తాడు సార్, తెచ్చి అంటే ఇప్పుడే తెచ్చిస్తాం, అప్పుడే తెచ్చిస్తాను. చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు కట్టిల్లు మీకు? ముందు 5 సంవత్సరాలు ఉండి ఇల్లు కావాలని అడిగారు, మళ్ళీ వచ్చేవాడునా? ఇప్పుడు ఇదే నాయకులు కొన్నిసారి ఓడిపోయినా మేము ఉన్నాం, ఇప్పుడు మళ్ళీ గెలిచి వచ్చాం. మేము ఇల్లు ఇస్తామంటున్నాం, బంగారం తీసుకొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇస్తారు, ఇబ్బందిగా మంచి ఇల్లు కొట్టుకోవచ్చు. నువ్వు అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయికి మీ ఆధార్ కార్డు అది ఇచ్చి చేయించండి. హౌసింగ్ వరకు అమ్మా నువ్వు కూడా డౌట్ తిరగలి. సార్ ఈ కాలనీలో అందరికీ లాస్ట్ టైం చేసిన కాంట్రాక్టర్స్ నాసిరకం అన్నీ వాడి తక్కువగా స్లాబులు పోసి అలా చేశారు సార్. అందుకని వాళ్ళందరికీ ఒక భయం సార్, ఇలాగ వేరే కాంట్రాక్టర్ల చేతికి పోతుందేమో, మనం సరిగ్గా కట్టుకోలేమేమో అని మెంటల్. ఒకటి బాబు, నువ్వు కట్టుకునే పని అయితే సొంతం కట్టుకో, ఇబ్బంది. కాంట్రాక్ట్కి ఇవ్వలే, అప్పుడు కూడా ఇవ్వలే, కానీ మీకు ఎవరో భయపించి చేశారు మీ ధర. అర్థమైందా? ఇప్పుడు 5 తెలుగుదేశం బట్ల అవన్నీ జరిగే కథ కాదు ఇది. ఇప్పుడు ఏంటంటే మీరు కట్టుకునే పని అయితే బంగారంగా మీరు కట్టుకోండి. కట్టుకోలేకపోతే మీ వినయ్ రెడ్డి ఉంటాడు, వినయ్ రెడ్డి కట్టిస్తాడు. నీకు ఇష్టారెడ్డి సార్ ఉన్నప్పుడు కట్టిన ఇల్లు ఎట్టున్నాయి, మీరు కట్టినప్పుడు ఇల్లు ఎట్టున్నాయి? అప్పుడు కట్టిన ఇల్లు బాగున్నాయి, అది బ్రహ్మాండంగా ఉన్న కృష్ణ బాగున్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ తేడా చెప్పు. రేపు కట్టిస్తాడు, అర్థమైందా? కట్టించుకోండి బంగారంగా. 25 ఏళ్ళ నాడు కట్టిన ఇల్లు బ్రహ్మాండంగా అప్లై చేసి ఉండవాకండి. అందుకని వాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు సార్. ఎవరు మా కాంట్రాక్టర్? లోపల ఇస్తా అని చెప్పాడు. కాదమ్మా, వాటి పైన కేసు పెట్టినా మనం పెట్టిస్తాను. మీరు ఓకే రెడ్డి కుదరదు ఇక్కడ, అర్థమైందా? మీ జోలికి వచ్చి లోపల ఇస్తా, పోలీస్ స్టేషన్ పెట్టిస్తా, అర్థమైందా? మీరేం బయట పోకండి, బంగారం కట్టుకోండి. మీరు ఆయన సొంత డబ్బులు, ఆయన డబ్బులు మాకు ఇట్లే గుర్తుపెట్టుకోండి. చెప్పాలండి ఇవి కూడా ఇద్దరికి పడ్డాయన. చెప్పమ్మా, చెప్పు తల్లికి చెప్పు. నా పేరు దగ్గర
ఆమె తీసుకుని మమ్మల్ని అవసరం నా పేరు ఎం సరిత. గట్టిగా చెప్పు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? అమ్మాయి మాట్లాడు. నా పేరు ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. చంద్రబాబు నాయుడు సార్ చెప్పినట్టు మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం చొప్పున ఇద్దరికి 29,000 అకౌంట్లో వేయబడి 26,000 అకౌంట్లో వేయబడింది. వాళ్ళు మా ఇద్దరు పిల్లలు బాగా చదివించుకుంటున్నారు. థ్యాంక్స్ టు ఎమ్మెల్యే సార్ ప్లస్ లోకేష్ సార్, మోడీ సార్, చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ సార్. దూరంగా కొట్టమ్మా. మీరు ఈ సైడ్ వచ్చి కొట్టండి. సైడ్ ఇటు వచ్చే తల్లి రండి రండి. వెరీ గుడ్. చదువు నేను అవసరం అయితే అవసరం అయితే ఏదైనా ఫీజుకి ఏదైనా కావాలన్నా చిన్న సమస్య చెప్తాను. తల్లికి వందనం అమ్మ. అక్కడ పేరు రాయించుకున్నారు కదా లోపల. తల్లి ఎట్లా మీరు అయిపోయిన రండి. వాళ్ళ చెప్పు నాకు మీరు రండి, దగ్గర రండి. వాళ్ళకి చెప్పలేదు ఈ అవసరం పట్టుకో చేతులు పట్టుకో. ఏం పడ్డాయి? డబ్బులు జమ అయ్యాయి. డబ్బులు జమ అయ్యాయి అక్కడక్కడ చెప్పు. తల్లికి వందనం తల్లికి వందనం పడ్డ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు అందరికి. ఎవరూరికే నా పేరు సునీత సార్. గొల్లవాళ్ళ గ్రామం. వదిలే ఎంపీటీసీ గారు చెప్పుమా చెప్పు. చెప్పు దానికి భయపడతాడు. అది ఆ మాట చెప్పు చెప్పు వాళ్ళు చెప్పు. చెప్పిన విధంగా ముగ్గురు డబ్బులు తీసుకున్నావా? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో మన పళ్ళ ఎస్టీలకి ఏం పళ్ళ. చంద్రబాబు వచ్చిన తర్వాత ఇప్పుడు పడ్డాయి. పడిన తర్వాత సంతోషంగా మీరు చెప్పాల్సిన అవసరం చెప్పండి. నీ పేరు, ఎంతమంది పిల్లకాయలు, ఎంత డబ్బులు పడ్డాయి? పేరు చెప్పు. డబ్బులు పడ్డాయి 39,000. అందరూ ఆడాకండి అన్న. గ్యాప్ రాబాకండి. కట్టండి అన్నా కొద్ది సైడ్ కన్నా. సచివాలయం సిబ్బంది ఎవరో మా సచివాలయంలో మీనాక్షి మా సచివాలయం సిబ్బంది. సచివాలయం రమ్మా. చందో కొద్ది సైడ్కి ఉండండి. సైడ్ ఇవ్వండి సార్. ఇంకోటి ఏమంటే మన ఎలక్షన్ మూమెంట్ ఆ టయానికి వాళ్ళు డెత్ సర్టిఫికేట్ అనేది తెచ్చి అవునా కదా మీ మదర్కి విడో పెన్షన్ చేయాలి. సార్ అదే సార్ అప్పుడు లేట్ అయింది సార్. డెత్ సర్టిఫికేట్ తెచ్చేయాలి. వాళ్ళు తెచ్చి ఇంత డెత్ సర్టిఫికేట్ ఆల్రెడీ
టైంలో బెస్ట్ సర్టిఫికేట్ వచ్చింది. ఇప్పుడు టైమింగ్ అంటే మనకు వచ్చిన దాన్ని ఏమంటే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ రూల్స్ దీని ప్రకారం ఏంటంటే ఓఏ పెన్షన్ అంటే భర్త తీసుకుంటున్న పెన్షన్ చనిపోయిన తర్వాత తారీఖు అనేది ఇస్తారు. కానీ దానికి ముందున్నటువంటి టైమింగ్ ఆ పీరియడ్ అంతా మళ్ళీ మనం అందరికీ చేసినప్పుడే చేయాలి. 60 వస్తుంది. 15,000 రావాలి కదా. ఆల్రెడీ మనం వెరిఫికేషన్ కార్డు పంపించాము. అక్కడి నుంచి వస్తే ఖచ్చితంగా అడిగేది అదే కదా ఇవి ఉన్నాయి, చేతిలో లేవు ఉన్నాయి. గవర్నమెంట్ చేస్తే వస్తుంది. అది చేయించి పెట్టించాము. 90% డిజేబుల్ మనం పంపించాలి. హాస్పిటల్ కార్డు పంపించాం. అక్కడి నుంచి వస్తే గవర్నమెంట్ నెల్లూరు హాస్పిటల్ అక్కడి నుంచి వస్తే కానీ పంపించారు. నాకు పంపించింది అంటే వెరిఫికేషన్ ప్రతి ఊర్లో కానీ ఇట్లాంటి క్యాండిడేట్స్ అన్ని వెరిఫికేషన్ పంపిస్తారు. మనం మీకు పంపించిన తర్వాత 10 అందరికీ చెప్తున్నాడు అన్నమాట. మళ్ళీ అందరూ ఉపయోగించుకోవాలి తప్ప మీకు ఎవరి సాయం చేసి అడ్డం పెట్టుకొని బయట రోడ్ చేసి ఆ మైల్స్ వాళ్ళు బయటిచ్చి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకొని అదేందా మేము ఫుల్లో అని చెప్పి 20 వస్తాం. ఇక్కడ వేరే వాళ్ళు లేదు. నేను చెప్పేది ఒకటి, అందరూ పేద కుటుంబాలు రావడం అదేందా ఇష్యూ ఉంటే అది తీసుకోండి, నేను సాల్వ్ చేస్తాను. ఇబ్బందిగా మీకు ఏ ఇష్యూ వచ్చినా రైట్గా అదే అంటే మొహమాటం ఓకేనా. నమ్మకం ఉంటే ఉండండి నాతో. అర్థమైందా? అది
సంవత్సరంలో అన్నీ చేశాడు. కాబట్టి చెప్పేదానికి మేము అందరం ఉంటాం. ఈ రోడ్డు కూడా మేమే మొన్నే వేసింది ఓపెన్ చేసింది ఇదే. మేమే అలా చెప్పాము, చేయించాము. తర్వాత 20 తేదీ లోపల వచ్చిన 20 తేదీ లోపల 20,000 పడుతుంది. కొత్త పెన్షన్ అప్లై చేయాలి. అన్న ఫోన్ తీసారా? రెడీగా ఉంది సార్. మన దానిలోకి వచ్చినాక 60 రమేష్ విఆర్ఓ గారిని పంపించున్నాను కానీ ఆ కార్లో ఆయన ఎక్కించుకొని ఇక్కడ పసీల్ హాస్పిటల్ ఉంటుంది, ఇక్కడికి వచ్చేయండి. చేస్తారా? ఓ సారీ అన్న జాయిన్ అయ్యారు. ఆయన ఏమైతే చెప్పాడో ఆయన్ని మనం చేశాము. వాళ్ళందరూ చెప్పడం చెప్పారు. మనం చెప్పిన పెన్షన్ పెంచుతాం, మనం పెంచాం. తర్వాత పొదుపు వాళ్ళకి గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఆల్రెడీ 1-2 వచ్చి ఉంటాయి, మిగతా కూడా ఇచ్చేస్తాం. తర్వాత తల్లికి వందనం ఎంతమంది పెడతారు పడ్డాయమ్మా? మన పక్కన తర్వాత రేపు ఈ వ్యవసాయదారులకి అన్నదాత సుఖీభావ అని చెప్పి 20,000 ఎక్కారా? అలాగే నిరుద్యోగ వృత్తి కూడా 2-3 నెలల్లో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో అందరూ కూడా నిరుద్యోగ వృత్తి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అన్నీ కూడా చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఫ్రీ, ఎక్కడికైనా మీరు టికెట్ లేకుండా చెప్పినవన్నీ చేశాం. కాబట్టి మళ్ళీ సంవత్సరం తర్వాత ఎమ్మెల్యేలుగా బాబు గారు మేము దగ్గర పంపించాము. బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చారు. కాబట్టి మర్చిపోవద్దు, బాబు గారు చెప్పినట్టు చేశాం. సైడ్కి రండి, సైడ్కి ఉండండి అంతే. చంద్రబాబు నాయుడు పంపించారు మీ దగ్గరికి. పెన్షన్ వస్తుందా? వెరీ గుడ్. పెరిగిందా? చంద్రబాబు చెప్పాడు ఆ రోజు, ఈరోజు చేశాడు. తర్వాత మన ఇంట్లో పిల్లకాయలు చదువుతున్నారా ఎవరన్నా? మనవాళ్ళు అందరు పెద్దోళ్ళు అయిపోయారమ్మా. అబ్బాయి కాలేజీకి అడ్మిషన్ ఉంటే వాళ్ళకు కూడా డబ్బులు పడతాయి. ఇన్యాక్టివ్లో ఉన్నిందన్న మొన్న ఈకేవైసీ కూడా చేయించాము. తల్లి అవకు రైతు భరోసా కూడా వస్తుంది. మా రైతు భరోసా వచ్చే నెలలో 20,000 రూపాయలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పాడు. సరే గ్యాస్ సిలిండర్లు కూడా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తారు ఫ్రీగా. అవి కూడా మీకు వచ్చి 1-2 వచ్చి ఉంటాయి. అర్థమైంది. కాబట్టి మన అకౌంట్లో పడతాయి అవి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అన్నీ కూడా చేశాడు. కాబట్టి మీ అందరూ కూడా కూర్చోమని చెప్పాడు. అందుకే మనం పంపించారు ఎమ్మెల్యేలుగా. మాకు ఓట్లు వేశారు మీరు, అర్థమైందా? అందుకని సంవత్సరాల తర్వాత మీకు వచ్చి కనిపిస్తున్నాం. ఏమైనా బాధలు ఉంటే చెప్పండి, మొహమాట లేకుండా. అవే మీ గవర్నమెంట్ బాగలేదంటే బాగలేదని చెప్పండి, బాగుందంటే బాగుందని చెప్పండి. ఏం కంటే మొహమాట లేదు. అమ్మమ్మ మాట్లాడుతుంది, వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లుంది? చంద్రబాబు గవర్నమెంట్ బాగుందా బాగాలేదా? మా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాలు పూర్తి సందర్భంగా మనందరం ఎదుర్కొన్నామన్నమాట. అంటే ఆ రోజు సూపర్ 6 ఏ పథకాలు చెప్పాడు. ఆ పథకాలు జనాలకి వచ్చాయా లేదా అని కనుక్కోమని పంపించారమ్మా. ఆ రోజు మేము పెన్షన్ పెంచుతామని చెప్పాం, 5 రూపాయలు పెంచాను కదండి. తర్వాత ఓకే అప్పుడు ముఖ్యంగా గ్యాస్ అమ్మా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని 1-2 వచ్చి ఉంటుంది. 1 వచ్చింది. ఓకే అది చెప్పిన ప్రకారం చేసాం, చెప్పిన పొలం. తర్వాత తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్నీ 13,000. అంటే మీకు కాదమ్మా, మీ పక్కింటి వాడు కన్నా పడుంటుంది కదా, వాడు పడాయి కదమ్మా అని చెప్పినట్టు మేము చేసామని చెప్తారు వచ్చాను. తర్వాత పొలం కానుంటే అమ్మా నీకు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ వచ్చే నెలలో పడతాయి సార్. తర్వాత తల్లికి వందనం సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే బిడ్డలందరికీ కరెక్ట్ టైంలో వేశారు. ఎందుకంటే ఈ టైంలో బుక్స్ కొనుక్కోవాలి, కరెక్ట్ టైంలో వేశారు. ఇంతకుముందు ఒకరికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన తర్వాత ఎంతమంది పెట్టుంటే అంతమందికి ఇస్తున్నారు. ఇంకేదైనా సమస్యలు ఉంటే చెప్పండి. ఓవరాల్గా రెడీ ఏదంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎట్లుంది, ఎట్లుందా బాగాలేదా చెప్పండి. తర్వాత వచ్చిన 15 తేదీ నుండి ఉచిత బస్సు అమ్మా, టికెట్లు అవసరం తల్లి. మీరు ఎక్కడ ఉంటే అమ్మగారిని అత్తగారికి పోయి ప్రశాంతం మళ్ళీ సాయంత్రం. ఓకే తల్లి. ఇప్పుడు మాట్లాడి ఎంఆర్ఓ గారితో మాట్లాడింది తల్లి. ఎంఆర్ఓ గారు చేస్తాం. ఇప్పుడు మనోళ్ళు
ఆయన చేస్తాం. అదే మా దానికి రోషన్ నెంబరు అది ఇబ్బంది అని ఇప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గర పాస్బుక్ ఇప్పించేస్తాం ముందు మీకు. తర్వాత ఆటోమేటిక్ పడిపోతుంది, ఇబ్బంది ఓకేనా. పెన్షన్ చెప్పిన విధంగా పెంచాం 1000 రూపాయలు. మా సైడ్ అవన్నీ మీరు సెట్ చేసుకోవాలి, ఇబ్బంది ఏమి లేదు. అదే పెన్షన్ లిస్ట్లో ఉన్నారు సార్ 50-60 మధ్యలో. ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోతారు. సైడ్ కొనండి, సైడ్ కొను అక్కడ సైడ్ కండి ఆఫీస్ దగ్గర కూడా ముగ్గురు అంగన్వాడీ చెప్పండి, వాస్తవం చెప్పండి. అయ్యా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగలేదంటే బాగలేదని చెప్పండి, మార్చుకుంటాం. బాగుంది, ఇబ్బంది లేదు. ఏమంటే అందరూ మాట్లాడుతున్నా. థ్యాంక్స్ తల్లి, థ్యాంక్ యూ. ఇంకా అంతే. సంవత్సరం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ బాగుంటే బాగాలేదు, ఇబ్బంది ఆ రోజు చెప్పిన ప్రకారంగా సూపర్ సంబంధించి కూడా అమలు చేస్తున్నాం. పెన్షన్లు పెంచాం, ఆగస్టు 15 నుంచి మీకు ఇష్యూ వస్తుంది. తర్వాత ఇప్పుడు చదువుకునే బిడ్డలను తల్లికి కూడా 10,000 రూపాయలు. ఎంతమంది మీకు చెప్పండి. రేపు మీకు 20,000 రూపాయలు ఇంకా ఇష్యూస్ ఉంది చెప్పండి మాకు. ఓవరాల్ గవర్నమెంట్ రేట్ ఉంది, బాగుంది. ఈరోజు మీ ఎమ్మెల్యే మీ ఇంటికి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఒక సంవత్సరం గెలిచిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేలందరినీ కూడా ఆయా గ్రామాలకు వెళ్ళి అక్కడ మనం చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు మనం ఏమేం చేశామో వాళ్ళకి చెప్పని చెప్పి మమ్మల్ని పంపించారు. ఆల్రెడీ నేటి నుండి కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈరోజు బల్లోలు ఈ ఊర్లో మైనస్ మాకు దాదాపు 300 చిల్లర ఓట్ల మైనస్. కానీ ఈ ఊళ్ళో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారే. రోడ్లన్నీ చంద్రబాబు నాయుడు హయాంలో నేను ఎమ్మెల్యే కూడా ఇచ్చిన రోడ్లే. అయినా ఇంకా మార్పు రాలా వీళ్ళకి. ఎందుకంటే చాలా రోజులు ఏంటంటే భయానికి గురి అయిపోయినారు. ఏదో భయపించి గందరగోళం చేసి ఎలక్షన్లు మాత్రం సీసీ కెమెరాలు పెడుతున్నాం, మీరు ఎవరు కోట్లేసా తెలిసిపోతాయని చెప్పి భ్రమ పెట్టి మా పేదవాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం అది. ఇక ఇవన్నీ చెల్లవు, ఇంక చెల్లుబాటు కాదు. ఈ భయపిస్తే ఎవరు భయపడేదానికి పరిస్థితి లేదు. ఈరోజు మార్పు వచ్చింది. యువత అంతా కూడా ఈరోజు మా వెనకాల వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఊరు సంబంధించిన పరిస్థితి కూడా క్షుణ్ణంగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే పేదవాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళ పొలాల్లో మొత్తం ఇసుకని ఎత్తేసి అమ్ముకొని వాళ్ళ డబ్బులు ఇవ్వకుండా ఇంకా కూడా భయపించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాటి కూడా స్వస్తి పలికేటువంటి రోజు త్వరలో ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. పేదవాడు ఎవడు భయపడిన అవసరం లేదు. ఈరోజు మీరు లేకపోతే ఎవరు లీటర్ అవుతారు? ఓట్లు మీ పైకి వాళ్ళు మీ పేర్లు చెప్పి ఇక్కడ మొత్తం దండా చేస్తున్నారు. చిలికా దండా అంతా వాళ్ళు చేశారు, కేవలం మీ పేర్లు చెప్పి. అంటే మిమ్మల్ని రెచ్చగొట్టి, ఊరిని రెచ్చగొట్టి అక్కడ అడ్డం పెట్టేది, ఏదో మీకేదో పాపం ఏదో కొంత చేసేది, మొత్తం 90% అధికారులు తినేది. ఈ వ్యవహారం నడుస్తున్న వ్యవహారం ఇక్కడ. కాబట్టి తెలుసుకోండి, చదువుకున్న యువత తెలుసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం మీ అందరికి కూడా. ఏమి పొలాలు ఎవరు తాతల తరాలు కాదు, మనకు కూడా మన తాతలు వాళ్ళకి ఇస్తుంటే మనకు కూడా ఇవ్వాలి కదా, అంతే కదా. వాళ్ళకి భూమి మనకు కూడా రావాలి కదా. మనకు ఉండదు చిలిక, మన పేర్లు మీద ఎవరి పేర్లు ఉండవు. ఉండే మీరు ఎత్తుదానికి ఇక్కడ ఎత్తేవాళ్ళు ఎత్తారు. కాబట్టి ఇలాంటివి లేకుండా అందరూ కూడా చైతన్యంగా ఉండాలని చెప్పి మా పేదవాళ్ళకి నేను తెలియజేస్తున్నా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పి అందరినీ కోరుతున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఇక్కడ మొట్టమొదట ఇక్కడ ఎస్టీ కాలనీలో మా నాయకులు తీసుకెళ్లారు. అక్కడ 80% ఇళ్లల్లో ఈ తల్లికి వందనం సంబంధించినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా
డబ్బులు పడ్డాయి, ఇద్దరికి ముగ్గురికి డబ్బులు పడ్డాయి. చాలా సంతోషంగా ఎస్టీ కాలనీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయ్యా ఆ రోజు ఇదే మీ పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు మా ఇంటికి వచ్చి ఒక పాంప్లెట్ ఇచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే చేస్తామని చెప్పారు. ఇప్పుడు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి 2 చేతులతో నమస్కారాలు పెట్టిన విషయాన్ని కూడా నిజంగా చాలా సంతోషంగా తిరుగుతూ ఉంటాయి ఈ కాలనీలో. ఎందుకంటే నాకు మైనస్ వచ్చినా ఈరోజు చూస్తుంటే మార్పు అనేది మొదలైందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడ ముసలాయన పెద్ద ఆయన ఏదో ఈయన వచ్చి ఇన్ని ఫంక్షన్ అయ్యా 4,000 పడిందయ్యా, ఇంతకుముందు 3,000 అయ్యా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెంచాడయ్యా మాకు చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పాడు పెద్ద ఆయన. ఎందువల్లంటే పెద్దోళ్ళు కూడా ఒక పెద్ద కూడా ఇదే మాట చెప్పింది. అంటే వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే 2 రోజుల ముందు తిన్నటువంటి కూరను మనం గుర్తుపెట్టుకోం. అట్లా వాళ్ళు గుర్తు చేస్తామని గుర్తుంటుంది, గుర్తు చేయకుండా మాత్రం మర్చిపోతారు. కాబట్టి మా నాయకులకి మేము చెప్పేది ఏంటంటే వాళ్ళకి గుర్తు చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మన గవర్నమెంట్ చేసినటువంటి పనుల్ని గుర్తు చేయమని తెలియజేస్తున్నా. అట్లాగే గ్యాస్ సంబంధించిన సిలిండర్లు కూడా మాకు వచ్చాయి. మాకు 1 సిలిండర్ వచ్చింది, 2 సిలిండర్ వచ్చింది కూడా అందరూ చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఆగస్టు 15 నుంచి మహిళలందరూ కూడా తల్లి మీ అందరికీ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, పైసా డబుల్ పెట్టబల్ల ఛార్జీ. మీరు ఆడకన్నా మీ అత్తగారింటికి అమ్మగారింటికి పోయి ప్రశాంతంగా మేము బిడ్డలు హాస్టల్లో చదువుతుంటే ఆ హాస్టల్ పోయి బిడ్డల్ని చూసి మళ్ళీ మీరు ప్రశాంతంగా తిరిగి వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణాన్ని చెప్పిన విధంగా చేస్తున్నాడమ్మా. అట్లాగే అన్నదాత సుఖీభవ వచ్చే నెల నుంచి మీ అందరి ఖాతాలు ఎవరైతే పొలాలు ఉన్నాయో అందరి ఖాతాలు 20,000 రూపాయలు పడేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తాం. గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ అంటే ఎవరో ఆయన మొత్తం నాసిరకం ఇళ్ళు కట్టించాడు. నేను డీ గారికి కూడా చెప్పా, దయచేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పేదోళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళని వదిలే సమస్య లేదు. చూసాం ఎస్టీలని మొత్తం పగిలిపోయినాయి, మొన్న కట్టించారంట, అవన్నీ పగిలిపోయి కారుతా ఉన్నాయి నీళ్లు. ఇంతకన్నా అన్యాయం పరిస్థితి భయపిస్తున్నాడంట. అదే మాట్లాడి ఎట్లా వస్తాయి, ఏ విధంగా వస్తాయని భయపిస్తున్నాడంట. ఈ కుదిరే కథ కాదు. ఎవరో కాంట్రాక్టర్ మీరు చెప్తే ఎస్పీ గారిపై డిఐజీ చెప్పి కేసు పెట్టిస్తా. పేదోళ్ళతో ఆడుకుంటే మాత్రం కడగటాలు పావాల్సింది ఎవరున్నా కానీ. అంటే 2 మాటలేదు. దయచేసి మర్యాదగా చేయమని చెప్పండి. చేయకపోతే మాత్రం జైలుకు పోయే విధంగా ఖచ్చితంగా అధికారులతో మాట్లాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే అది అన్యాయంగా ఉంది. ఇంకా పేదోడు భయపడిపోతున్నాడు. అది నాకు అర్థం కాదు. కాంట్రాక్ట్ భయపించింది అర్థం కదా. వీళ్ళ మిగిలిన దాంతో బతికేవాడు ఆయన భయపేసి ఇల్లు భయపడింది మా వాడు అర్థం కావట్లే. కాబట్టి అలాంటి పునరావృతం కాకుండా మా డీ గారిని చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ చాలా సంతోషంగా ఉంది. ప్రశాంతంగా ఈ స్లమ్స్లో తిరుగుతూ ఉంటే మా పేదవాళ్ళందరూ కూడా వచ్చి అందరికి ధన్యవాదాలు చెప్తున్నారు. మర్చిపోయారేమో, గతంలో వచ్చి రోడ్డు అడిగారు నన్ను, నేను వేయించా గతంలో కూడా. మళ్ళీ నేను మీకు ఓట్లు వేయకపోయినా మళ్ళీ మా వినయ్ రెడ్డి గారు అడిగితే ఒక 15 లక్షలు రోడ్డు ఇచ్చా. మళ్ళీ చెప్తున్నా, మీరు అడిగితే నేను రోడ్డు ఇస్తా, వేసుకోండి బంగారంగా. కానీ ఇప్పటికన్నా మీరు మారండి. ఎందుకంటే మీకు పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నాడు, పనిచేసే ఎమ్మెల్యే ఉన్నాడమ్మా. మీరు చేస్తే మీ దగ్గరకు వస్తాం. గతంలో ఎవరన్నా మీ దగ్గరకు వచ్చారు ఎమ్మెల్యేలు? చెప్పండి, మీ న్యాయం చెప్పండి. ఓట్లు వేసుకున్నారు, మనకు కనిపించారు మీకు ఎవరన్నా? మేము వస్తున్నాం, సంవత్సరాలు అయ్యి కూడా మీ దగ్గరకు వస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన, మోడీ గారి పుణ్యాన, పవన్ కళ్యాణ్ గారి పుణ్యాన పనిచేసాం కాబట్టి ధైర్యంగా మీ దగ్గరకు వస్తున్నాం మేము. కాబట్టి మీరు పనిచేసే వాళ్ళకి మీరు మద్దతు పలకండి అమ్మా. పని చేయకపోతే ఏముంది, మీ పనులు ఎవరు కావు, మీ సమస్యలు ఏం పరిష్కారం కావు. కాబట్టి దయచేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ చాలామంది వికలాంగులు కూడా దాదాపు 80% ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ కూడా చెప్పాము. మా సచివాలయ సిబ్బందికి కూడా చెప్పాము. అవన్నీ కూడా త్వరలో వచ్చే ఫంక్షన్లో శాంక్షన్ అవుతాయని తెలియజేస్తున్నాం. అలాగే ఎస్సీ సంబంధించిన లోన్స్ కూడా మొన్న వచ్చాయి. ఇక్కడ అప్లై చేసేలేదు నాకు తెలియదు. యువకులు మాత్రం చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి నేను యూత్కి కూడా మళ్ళీ తెలియజేస్తున్నాను. ఆయన కొత్త కంపెనీలు వస్తున్నాయి, మీకు జాబ్స్ వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి. నేను సేవిడి ఇసుకలో చేరుతాము, చిలికాలో చేరుతాము, చెక్ పోస్ట్లో చేరుతాము. ఇవి కాదు, ఈ చదువు తగ్గ ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి మీరు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరేం చదివారో ఆ ఉద్యోగాలు చేయండి. మీరు బీటెక్లు ఎంటెక్లు చేరి మేము సిలికా కాపలా కాస్తాం, ఇసుక కాపలా కాస్తాం అంటే అంతకన్నా అన్యాయం. మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో అంబేద్కర్ దయ వల్ల మేమందరూ చదివిస్తున్నారు. కాబట్టి మీరు ఉపయోగించుకోమని నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి ఎవరన్నా అట్టడోళ్ళు ఉంటే ఇక్కడ నాయకులు ఉన్నారు, మా నాయకుల ద్వారా వస్తే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఉన్నంత వరకు మేము సహాయం చేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. అలాగే కొత్తగా రాబోయే రోజుల్లో కూడా 3-4 అనే ఫార్ములా ఒకటి చేస్తున్నాం. దాంట్లో కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా లోన్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది.
అది కూడా మీ ఊళ్ళో ఎవరన్నా బాగా దానిపైన వ్యాపారం చేయాలా, ఏదో చిన్న ఇండస్ట్రీ పెట్టాలా అనేటువంటి ఉత్సాహం ఎవరన్నా ఉంటే మీరు మా నాయకుడిని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు కూడా మేము లోన్లు 5 లక్షల నుంచి 10 లక్షలు 20 లక్షల దాకా శాంక్షన్ చేసి ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. ఉపయోగించుకోండి, మీరు ఉపయోగించుకోండి. ఎలా కాలం మేము అట్టే ఉంటాము, ఆనే జిందాబాలు కొడతాం అంటే కుదిరే పని కాదు. కుదిరితే మన తాత వాళ్ళు ఒక విధంగా ఉండారు నాన్న, మన అమ్మ నాన్న ఒక విధంగా ఉండారు, మన ఒట్టు కూడా మన బిడ్డలు. నేను చెప్పేది అదే, మీరు చదవాలా, మీ బిడ్డలను చదివించాలా, చదివిన తర్వాత మంచి మార్గంలో ఉండాలా. మనం కింద తలంచుకునే పరిస్థితి వద్దు మనకి. ఎల్లకాలం తలంచుకుంటే ఇంకెవరు మనకి పెట్టరు. ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ని గెలిపిలా మనోళ్ళు, ఎందుకంటే ఆ మహానుభావుని గెలిపిలా. అట్లా వదిలించుకోవద్దు మీరు. ఎందుకంటే పని చేసిన వాళ్ళకి మీరు మత్తేయండి. అది ఎవరు పని చేసినా కులం సంబంధం లేదు మీకు. ఎవరు పని చేస్తే వాళ్ళకి సపోర్ట్గా ఉండండి మీరు. అయితే ఓవరాల్ ఎవరు చేస్తాం ఆలోచించండి. ఇప్పుడు నేను వచ్చి నేను ఈ రోడ్డు వేయించాలని చెప్పడం నా తప్పు. ఎందుకంటే నేనే ఇలా ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చా, లేకపోతే నాకు ఆ పరిస్థితి ఉండదు. ఇప్పుడు నేను వచ్చేసి నేనే ఇచ్చా అంటే కుదిరే పని కాదు. ఇక్కడ ఇల్లు ఇచ్చినా చంద్రబాబు పుణ్యాన్ని ఇచ్చాం, పెన్షన్ ఇచ్చా చంద్రబాబు పుణ్యాన్ని ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చినా చంద్రబాబు పుణ్యాన్ని ఇచ్చాం, రేపు అన్నదా సుఖీ పడినా చంద్రబాబు పుణ్యాన్ని ఇచ్చాం తప్ప మేము సొంతంగా మేము ఇచ్చిన పరిస్థితి లేదని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, దయచేసి మీరందరూ కూడా ఇంకన్నా మార్పు రావాలా. ఈ గ్రామాల్లో ఎందుకు ఎదుగుతున్నాంటారమ్మా, ఈ 300 మైనస్ నాకు నేను పనిచేసా ఈ గ్రామంలో, కానీ నాకు ఓట్లు వేయాల. ఎందుకు వేయలేదు నాకు అర్థం కదా. కానీ మళ్ళీ నేను తెలుసుకుంటారని ఆవేదన అంతగా నాకేం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించుకొని మీరందరూ ఆలోచించుకొని ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్కి మీరందరూ కూడా పట్టం కట్టాలా. చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మీరందరూ ఆదరించాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ మరొకసారి మా లీడర్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ బాబు ఓకే ఓకే సార్, ఓకే రండి. ఓకే 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 రండి రండి. చూడండి ఓకే అన్నా ఓకే నువ్వు రైట్ రా బయటికి రా. ఓకే నా అవుట్లో దూరంగా వెళ్ళమనండి. ఆడేవాడు పడుతుంది. ప్రసాద్ బాబు చెప్తా
బాగులా సైడ్ నుంచి రండి పక్క రండి అన్న మీరు పక్కకి రండి మీరు ముందుకు వచ్చేస్తారు తీసుకోండి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు చెయ్యాలి చంద్రబాబు నాయుడు కరెంట్ కరెంట్ అన్న రండి కరెంట్ ఏంటి గబాని ఆడ కలిపెట్టుకోండి నువ్వు ఇట్రానా అట్లనారా ఇట్లనా రానా మాకు అడ్డం ఓకే మొన్న కూడా లైవ్ ఓవర్స్గా ఆపి వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ లేకుండా వేరే మేము చెప్పింది వినండి ముందు మేము చేసాము ఆ రోజు వచ్చే మీ దగ్గర ఓట్లు అడిగాం మీ దగ్గరికి వచ్చి మేము చేస్తామని చెప్పాము ఇప్పుడు చేసాం కాబట్టి మేము ధైర్యంగా వచ్చాం మీ దగ్గరికి అంతకుముందు ఎవరైనా వచ్చారా అంతకుముందు గెలిచే వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా ఆ రోజు వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసిన నాయకులు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఉన్నారా ఏమి వేయాలన్నా రోడ్డు వేయాలన్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఇదే చంద్రబాబు మనం ఇచ్చాము ఈ రోజు మళ్ళీ మనం వేసుకున్నాం నేను చెప్పేదంటే పని చేసే వాళ్ళకి ఓట్లు వేయండి మీరు పని చేయకుండా అన్ని బాగానే ఉన్నాయి నీళ్లు తాగేదానికి మురుగురు నుంచి ఇక్కడ 10 మంది దాకా ఉన్నాం ఆడపడుతున్నారు కొరుకూరు వాళ్ళని ఒక్కరికి కూడా బీవీటీలే సార్ 3 నెలలు తంచా మొత్తం ఆధార్ కార్డు మాది కడివేడు ఆడిస్తారంటే ఎవరికి వేయట్లేట బీవీటీలే అది చెప్దామని వచ్చినాయండి ఇప్పుడు మా తమ్ముడికి 50 షేర్లు బియ్యం వస్తాయి ఇక్కడ నెల్లూరు ఎక్కువ వేస్తారు 5 మంది 10 ఉన్నారు కదా కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం వచ్చాను నేను ఆవిడ చెప్పకుండా మేము చేసాము 5 సంవత్సరాలు మళ్ళీ చూడలేదు మేము సంవత్సరం ఒకసారి వచ్చి మేము చేసిన చెప్తాం చెప్తే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అది గుర్తుపెట్టుకోమని చెప్తే చేస్తున్నాం కూడా ఈరోజు తల్లికి వందనము ఎంతమంది పెట్టుంటే అది 13,000 పడుతున్నాయి గతంలో పరిస్థితి లేదు తర్వాత పెన్షన్ గెలవడము 1000 రూపాయలు పెంచినాం తర్వాత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాను ఇప్పుడు ఆల్రెడీ 1 సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఇచ్చారమ్మా తిరణాలు కాదు ఇప్పుడు మాకు నీళ్లు మీరు ఇచ్చినప్పుడు వెంకన్నా
తర్వాత మీరు ఎవరు ఖర్చు ఇచ్చిన ప్రతి ఇస్తున్నాం కదా శాంక్షన్ చేస్తాను ఇచ్చాము నాకు ఇప్పుడు నేను లేను ఎన్ని ఇచ్చినా ఆయన మైనస్ మాకు అర్థమైందా మీకు ఇన్ని సిమెంట్ రోడ్లు వేసినా అది మేము చేస్తాం ఇబ్బందిగా మీరు కూడా పద్ధతిగా ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటు సైకిల్కి వేయాలా మీరు సైకిల్ వేయకుండా మీరు వేరే వాళ్ళకి వేసి ఎంత ఈ ఊర్లో మైనస్ నాకు 3 రోజులు మైనస్ ఈ ఊర్లో మొత్తం రోడ్డు వేసి నేను ఈ ఊర్లో ఏం ఉపయోగం చెప్పండి నాకు చెప్తే కనుక ఇప్పుడు ఇన్ని అడుగుతున్నాను మీరు మొత్తం మైనస్ ఈ ఊరంతా మీకు ఓటేసిన మీకు చేసిన వాళ్ళు ఎవరు మాకు గట్టించింది చంద్రబాబు నాయుడు బాత్రూమ్ గడిచింది నేను చంద్రబాబు నాయుడుకి వేసిన ఈ రోజుకి నాకు కాలం లేదు వచ్చే కాలం లిప్పిస్తాను నాది పూచి పేరు రాస్తామన్నావు ఇప్పుడు కిల్లు లేస్తాము నా గురించి ఈ రోజుకి ఇల్లేసిపోతారు ఆడామంటే మర్చిపోతారు ఇది లేకపోయి లైన్ కదా బాగా పెద్ద ట్యాంకీ లైన్ ఊళ్ళో మాకేమో మీరు కావాలి ఊరు వెనకరా ఓకే ఓకే సార్ ఓకే ఓకే జెండా మోసేది మీరు ప్రజల్లో చేయించరు డబ్బులు తీసుకోమా నాకనే పండి మీ ఇంటానికి 4000 ఇంతకుముందు ఎంత వస్తుందా
ఇప్పుడు ఎవరు పెంచారా పెన్షనా? ఎవరైనా చంద్రబాబు ఎవరు అది గుర్తుంది కదా, చంద్రబాబు అయినా ఎక్కడికి వెళ్ళారు? చదువుకుని ఎక్కడికి వెళ్ళారు? మీ ఇట్లా ఏం చదువుతున్నారు వాళ్ళ? ఏ క్లాసు? పిండిపడా? చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పొమ్మన్నాడు మీ దగ్గరికి. సంవత్సరం రోజులు అయిపోయింది ఆయన గెలిచిన మాట ప్రకారం పెన్షన్ పెంచాడా పెంచలేదా? పెంచాడు కదా. తర్వాత ఏంటంటే మీకు ఇల్లు ఏమైనా అవసరం అయితే ఇల్లు ఇస్తాం. పెళ్ళి అయిందంతా సార్లు ఉన్నాయా? కొడుకు డి గారు ధర్మంగాలే అట్నే అట్నే ఉన్నాయి. ఇక్కడ గురించి చేస్తున్నారు సార్. అసలు పైన ఎవరు కట్టారు? నువ్వు కట్టుకున్నావు, నడిచావా? వాళ్ళు కట్టినట్టు ఎవరికి ఇచ్చారు? అమ్మ ఒకటే అయింది. రెండు ఇళ్ళు కట్టారు, పర్వాలేదు కట్ల. లైట్ ఫ్యామిలీ ఉన్నాయి సార్. అందరికి చాలా కార్డు ఉంటే ఇది లేదు. కనీసం జాబ్ కార్డు కూడా వాళ్ళకి పాపం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళందరూ పని చేసుకున్నట్టు చూస్తున్నారు. 300 రూపాయలు కూడా తీసుకోలేదు. మనం అడిగితే అసలు జాబ్ కార్డు కూడా లేవంట. మొన్న కూడా తొలగించేసేసి అసలు వాళ్ళు పోలేకపోతున్నారు పని కూడా. ఒక్క సెకండ్ ఉండే ముందు ఇల్లు సంగతి తెలియదు నాకు. అందరికి కొంతమంది రేషన్ కార్డు మీ ఇంటి వరకు ఉన్నాయి. అందరి సంగతి కూడా చెప్పండి. కొంతమంది జాయింట్ ఫ్యామిలీలు ఉంటే ఉన్నారండి ఇంకా చాలా. అది ఓకేనా? మనం ఇంటికి వచ్చాం కాబట్టి ఇంటి పరిస్థితి మరి పోతాం. వీళ్ళు ఇంట్లో ఎంతమంది రేషన్ కార్డులు ఉన్నారు అంతమంది అందరూ రేషన్ ఇల్లు లేని వాళ్ళ పేరు కుమార్ని ఎమ్మెల్యేని ఏంది మా హౌసింగ్ కావాలన్నా మా అబ్బాయికి పెళ్ళి నీకు రేషన్ కార్డు ఉందా? లేదా? జాబ్ కార్డు ఉందా? జాబ్ కార్డు ఉందా? మొన్న వచ్చారు సైట్ ఆపేసినారు. అప్లై చేసుకున్నారు. ఇప్పుడు ఆపినారు సైట్. ఇప్పుడు వదిలేదు. నేను చెప్తాను. సచివాలయంలో ఉన్నారా? తెలిస్తే ఆమె దగ్గరికి వెళ్ళు. అప్పుడు మా బొప్పాయి ఇక్కడ ఎవరు మా సచివాలయం సిబ్బంది అన్నా నువ్వు సైడ్కి వచ్చారన్నా లైట్ నేను వేసుకుంటా. ఇష్టం ఉంటే మాట్లాడండి. పైకి ఎత్తున్నా కొడుకు పైకి. వాళ్ళకి చెప్పడం కాదు, అదే ఆఫీసున్నారు. వాళ్ళతో క్లారిటీ తీసుకుని కూడా మనం మాట్లాడాలి. వెనక్కి రానా మరి కొద్దిగా వెనక్కి మా ముందు రేషన్ కార్డు తీసుకో. అయిన తర్వాత సరే ఆధార్ ముందు ఆధార్ తీసుకో. ఆధార్ ఉంది అమ్మాయికి. అమ్మాయికి ఆధార్ పాపకు లేదు. ఇద్దరు జాయింట్ అయితేనే రేషన్. అప్పుడు లేదులే. ఇప్పుడు ఇప్పుడు ఇల్లమ్మా మేడం గారు వస్తారు. పోయి మేడం గారు పోయా సాయి వర్షం తీసుకోపోతాను. అంతమంది వస్తుంది. పైకి ఎత్తాలి మీరు. కెమెరాలో పడుతుంది. కెమెరా నీళ్ళు తర్వాత మీకు గ్యాస్ ఇచ్చారా? ఇది అయిపోతే పక్క వెళ్ళిపోండి. సమస్యలు మాత్రమే ఉండు మూడు
సరే తీసుకోవాలి. చంద్రబాబు పంపించాడు వాళ్ళందరూ మీ దగ్గరికి పోయి పెన్షన్ పెంచాం కదా పెద్ద సంతోషంగా లేదా కనుక్కోమాడు. సంతోషంగా ఉండవా బాధకున్నావా? ఈజీ విషయం కాదు. పెన్షన్ ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు బాధ చెప్పు. మేము చెప్పింది ఏమన్నా మీరు ఓకే 9 నా కెమెరా తెలుస్తుంది బాస్. నేను దడిచేదానికి ఖాళీ తీసుకున్నాను. పట్టణం ఏంటంటే సర్వే నెంబర్ మొత్తం ఇంజక్షన్ మమ్మల్ని కోర్టు కూడా ఇచ్చాడు. వద్దని చెప్పాను. ప్రసాద్ బాబు ఇటు వచ్చి మొగలుగుంట రవి వాడు ఎస్టీ భూములు ఆగిపోయి చేసి ఇళ్ల స్థలాలు ఆగిపోయి చేసి ప్రసాద్ బాబు అంటే వాడు ఏంది రౌడీజం ఏంది? లైటింగ్ మీరు వచ్చారంటే ఆలయ వచ్చారంట మేము వస్తాం మీకు అండగా ఉండమన్నారా? ఆ కోర్టుకి వెళ్తే మనం ఏమీ లేదా కౌంటర్? ఇప్పుడు ఒక పని చేయండి నేను చెప్పాను. మీరు అది వస్తే కోర్టులో ఉండండి. ఇక్కడ ఎస్టీల స్థలాలు ఆక్యుపై చేసి ఎస్టీ కేసు ఫైల్ చేయాలా? మీరు పెట్టండి. సిఐ గారికి ఎస్ఐ నేను ఫైల్ చేస్తాను. ఇది కోర్టులో వస్తుంది. వదిలే కోర్టులో వచ్చిందాక ఉన్న ఇబ్బందులే. ఎస్టీ స్థలాలను కానీ ఆక్యుపై చేస్తే ఎస్టీ కేసు వాళ్ళకి వస్తుంది. అది పెట్టించండి చెప్తా. అప్పుడు ఎస్టీలో చూస్తానండి. ఏమన్నా అమ్మా బాబు ఇంత అన్యాయం ఏందా? ఇంత రౌడీజం ఏందా? చెప్తున్నాను. మీరు నేను చెప్పేది మీకు ఒకటే. అంటే ఎస్టీ స్థలాలను ఆక్యుపై చేస్తున్నారు అని వాళ్ళ దగ్గరికి నేను రిపోర్ట్ తీస్తాను మీకు. అది తీసి మీరు పోలీస్ స్టేషన్ పెట్టండి. నేను ఎస్సీ కేసు వాటి పేరు పెట్టిస్తాను. వాడు తాత వస్తాడో అప్పుడు చూద్దాం వాడు కథ. నాకు 2 or 3 daysలో నాకు మీరైతే ఇవ్వాలా. నేను కంప్లైంట్ తీస్తాను మీకు వాళ్ళ దగ్గర. పెట్టండి. మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా. ఇదేమన్నా చదువు ఇంకా రౌడీ లేదా? ఇదే రౌడీ లేదా? అండర్చిపోయి ఇక్కడ నా కాన్స్టిట్యూన్సీ ఎస్సీ కాన్స్టిట్యూన్సీలో ఈ విధంగా అమ్మా కూడా పేదవాళ్ళని ఉంటే ఇంకా మేమెందుకు గెలవడం? ఎస్సీలు గెలవడం ఎందుకు? ఇక్కడ ఎస్సీ ఎమ్మెల్యే ఎందుకు ఉండేది ఇక్కడ? కదా ఏందా ఇది? ఎంత అన్యాయం ఇది? వాడు ఆగిపోయి చేసి స్తంభం వాడు స్థలంలో పెట్టుకున్నాడు, పైపుల వాడు స్థలంలో పెట్టుకున్నాడు అంటే ప్రభుత్వం లేదా? అంటే ఆయన రాసింది రాజ్యాంగం పెట్టాడా? మీరు ఖచ్చితంగా పెట్టాల్సిందే. నేను 2 daysలో కంప్లైంట్ వాళ్ళ పట్టాలు కంప్లైంట్ మీకు ఇస్తాము. మీరు పోలీసు రెఫర్ చేయండి. నేను కట్టిస్తాను పైన అప్పుడు చేయండి. రాజుబాయి చేశాడు. నేను ఎస్టీలో అడిగితే మా పిల్లలు దౌర్జన్యం చేస్తున్నాడు. కలెక్ట్ చేయండి. ఇప్పాలి. నాకు సంబంధం లేదు. రెస్పాన్సిబిలిటీ మీదే. మళ్ళీ చెప్పాలి. అన్యాయం ఇదే అన్యాయం. ఇంత అన్యాయం. మ్యారేజ్ సర్టిఫికేట్ పడుతున్నాయంట. వద్దు వెనక దేనికి మ్యారేజ్ సర్టిఫికేట్?
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మనందరినీ మళ్ళీ మొదలుపై కలిసి ఇక్కడ సమస్యలు అంటే తెలుసుకొని పరిష్కరించమని చెప్పాడు. మనం పెన్షన్ చేస్తామని చెప్పాడు. చంద్రబాబు వెంటనే ఈరోజు పేదవాళ్ళకి 3 సిలిండర్లు ఎప్పుడు ఇచ్చాడు, ఎవరు తీసుకొచ్చారు? ఇదే ఇబ్బంది. ఇల్లు కూడా ఎవరికి గడ్డ వంకాయ మమ్మల్ని కూడా ఎమ్మెల్యేలు పొమ్మన్నాడు మీ దగ్గరికి. ఇంతకుముందు ఎమ్మెల్యేలు వచ్చారు, ఎవరు రాలేదు. చంద్రబాబు నాయుడు అంతా పొమ్మన్నాడు మీ దగ్గరికి. కొన్ని ఇష్యూ చెప్పారు మన వాళ్ళందరూ. సాల్వ్ చేస్తారు. అమ్మ ఇల్లు కట్టుకోవడా? ప్రశాంతం ముందు ఇల్లు కావాలి. కాలనీ ఎంతమంది ఇదే? ఎప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ఇంట్లో ఫంక్షన్ వచ్చేది మీకు ప్రకారం చదివే ప్రకారం మాకు ఈ దారి సార్ మామూలుగా ఏ దారి లేకుండా నిన్న మన ఇల్లు కట్టారు. మాకు పెన్షన్ తీసేసి మామూలుగా ఇది వస్తే చాలు సార్ మామూలుగా అది మరి మాకు అది పెండింగ్. చూడు సార్ మాకు పోయేదానికి కూడా ఒక మనిషి మాట్లాడతాను. వాడైతే రవి అనేవాడైతే వాడు తాట చేస్తా అతనే ఈ పనులు వాడు వెనకాల చేస్తున్నాడు. ఎవరు మనవాళ్ళు మనవాళ్ళు రెచ్చగొట్టి మనవాడి పైన చేయిస్తున్నాడు. మాట్లాడు. ఇంకేమన్నా కరోనా పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుందా? ఇంతకుముందు ఎంత వస్తుంది? ఎవరు పెంచారా? 1000 రూపాయల? ఓకే. నాకు గ్యాస్ వచ్చింది, కరెంట్ బిల్లు కూడా ఈ మకాన్ గురించి కరెంట్ బిల్లు కట్టేది. ఓకే, థ్యాంక్ యూ. సార్ అంటే ప్రశాంత్ ఉన్నాడు. తెలుసా ఎవరు నీకు? ఎవరా? అమ్మవాళ్ళకి కూడా చెప్పాను. అమ్మవాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించి ఉందంట, రేషన్ కార్డు ఉందంట. నీకు లేనట్టుందా? అప్లై చేసుకోవచ్చు కదా. నువ్వు ఇప్పుడు ఇస్తున్నారు మరి అన్ని రేపు అన్ని గ్యాస్ గీస్ అన్నీ వస్తాయి మీకు, పెన్షన్ అన్నీ. కాబట్టి చేయించుకో, మంచిదా? చెప్పాను నేను చేయిస్తా. చెప్పారు నేను చేయిస్తా, ఇబ్బంది. ఓకేనా? వస్తా. 5 మంది ఉన్నాము. మా పాప పెళ్లి సందేహాల దాకా కరెంట్ లేదు పంపించేస్తారు. 2 అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళకి ప్రకారం వాళ్ళు ఇంట్లో రేషన్ కార్డు పెట్టమ్మా. ఇప్పుడు రమ్మంటాను, పెట్టి వస్తుంది. అబ్బాయి కూడా మా తల్లి చెప్పేది నువ్వు రేపు వస్తారు ఇంటింటికి సచివాలయం వాళ్ళు. వచ్చేవాళ్ళ పేర్లు అయ్యి వాళ్ళకి చెప్పండి, వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు, నీకు ఇస్తారు. సరేనమ్మా? ఓకేనా? అన్నీ ఇచ్చాను సార్, ఇది కూడా ఇచ్చున్నాను నేను. అది పట్టించుకున్నారు లేదా సార్? వస్తాం. మీ సచివాలయం ఆధార్ కార్డు లేదా? లేదు సార్. అది చేయించుకోమ్మా. ఇప్పుడు చేస్తున్నారు. సర్వర్ పని చేయలేదని పంపించేస్తారు. మళ్ళీ ఇంకో రోజు పోలేరు. 4 సార్లు ఇప్పారంటే 5 సార్లు సెక్రటరీ చెప్పేసి సెక్రటరీ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. సెక్రటరీ మార్చేస్తున్నాడు. సెక్రటరీ మార్చేస్తున్నాను. ఎమ్మెల్యే వచ్చేవాళ్ళు రేపు ఆమె వస్తుంది మీ దగ్గరికి. రేపు చేయిస్తుంది. చేయించకపోతే నేనే వస్తా. ఒక వారం తర్వాత నేనే వచ్చి కూర్చుంటా. ఎట్ట చేయరు నేను చూస్తా. గొంతులు మనిషి ఎత్తుకొని బాగా చచ్చిపోయినా కూడా ఎట్టుకొని బావాలి చెప్పండి. సరే ఒక పని చేస్తారు, నేను చెప్పిన ప్రకారం అప్పుడు చదువుతున్నావా? తల్లికి పడిందా? ఎంత పడిందా? 13,000 పడిందా? అది ఎవరు ఇచ్చారా?
ఎవరు ఇచ్చారు మీకు? చంద్రబాబు గుర్తుంది కదా ఇచ్చారు. పెన్షన్ ఎవరు లేరు కదా మన ఇంట్లో అమ్మా? గ్యాస్ ఉందమ్మా? గ్యాస్ అప్లై చేసుకోవచ్చు. ఇల్లు కావాలి నీకు? పెట్టుందా? ఐదు ఇల్లు అయినాయి సార్ మా ఊరికి. మొన్న పెట్టారు పేరు చెప్పండి. సార్ నేనే వాళ్ళ స్థలం లేక మేము లైన్ కిందే కట్టుకోండి. ఓకేనా దానా? ఓకే దా వెంకన్న. మనకి ఇల్లు లేదన్నా అక్కడ కట్టుకోవాలి. బాబా అయితే అయితే ఇందాక ఇచ్చలే మనకేం లేదు. నాకు చలికి అది అక్కడ ఇచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ ఉంది కదా అప్పుడు అదేంటంటే సాగు చేసాము. అప్పుడు చెప్పుకున్నారు చేసుకోమని. అదేమో తోలేసి మట్టి కూడా తోలేస్తుంది. దానికి ఏంటంటే కొంచెం అబ్జెక్షన్ చేస్తున్నారు. పట్టా ఉందా? గవర్నమెంట్ భూమే ఇచ్చిండేది. అప్పుడు ఇచ్చిన పట్టా ఉంది. ఎక్కడ? అక్కడ గోపాల వాళ్ళు పక్కన అనుకోండి. మట్టిదోళ్ళు ఉన్నాము అందరికి తెలుసు. ముందు చెట్లు పూజేసి రెడ్డికి ఇచ్చినాము. రెడ్డి ఏం చేశాడు, నేను పోయి భూమి లేదని అడిగితే చేసుకోమని చెప్పాడు. నేను సాగు చేసుకొని మట్టి మధ్యాహ్నం తోలుకోండి సాగు చేసుకొని చెనకేసుకున్నామని. ఆమె ఇప్పుడు ఏం చేశారంటే ఈ పార్టీల తరఫున ఆపేశారు, వేయతని చెప్పేశారు. పోలీస్ కేసు కూడా వేస్తున్నారు దాని మీద. పోలీసు వాళ్ళు వచ్చి ఊళ్ళో కూడా ఇంకోటి చేసుకున్నారు. ఆ భూమి వాళ్ళదని అందరు కూడా చెప్పున్నారు. ఎటుండే వాళ్ళకి కూడా అందరికి తెలుసు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దాంట్లో చెనగలేదానికి లేదు, ఇది ఆపింది, అది నిదానంగా మాట్లాడతామని చెప్పేస్తున్నారు. అదేం చేయాలి? మేము 3-5-6 లక్షల దాకా అప్పు తెచ్చి పెట్టేసి వడ్డీలు పెరిగిపోతున్నాయి. దాంట్లో తేట ఏమి తీసుకోలేకపోతే గుంపుడు బెడ్ల కల్లా దాన్ని ఏం చేయాలి చెప్పండి. మాదైతే మాదే భూమి, ఎవరినైనా అడగండి. సార్ అది మైనింగ్ లో సార్ మామూలుగా విష్ణుట్ ఏంటంటే తోసుకోకుండా అని చెప్పి అన్నారంట. అది మైనింగ్ కాదు ఏంటంటే వీళ్ళు బంగారు తోస్తున్నారు. వాళ్ళు మైన్ వాళ్ళు కేసు పెట్టుకున్నారు సార్. మా దాంట్లో అయితే వేసుకున్నారు వాళ్ళు, మట్టి కూడా ఎత్తేసారు. ఉన్నాయి కదా 10 సంవత్సరాల కిందే మేము రెడ్డికే ఇచ్చాము. అప్పుడంటే ఈ మొన్న చిత్తారావు మీటింగ్ రోజు అని అర్జీ ఆడబెట్టేది. ఆ రోజు గూడూరుకు వచ్చి కూడా మీటింగ్ కాడికి కూడా వచ్చాం. అర్జీలు గబక్క ఇంచేసి వెళ్ళిపోతే విషయం చెప్పాలి. చెప్పరు ఊరు చెప్పరు ఏం గచ్చి అర్జీ ఇస్తే మీకే భయం వేసి మీరు చెప్పలేకపోయి మీరు ఒక్కనే ఇంకేమైనా ఉన్నాయా? అది చెప్తే వచ్చాడు ఎవరు పడ్డాయా? 39,000 పడ్డాయి. ఆ కాలనీళ్ళు ఒకటే లేదు సార్. కాలనీ ఇప్పిస్తారు కదా, డీ గారు వచ్చినారు. అప్లై ఇంట్లో కూడా వచ్చింది. మనకు చెప్పలేదు సార్. అక్కడ సార్ చూస్తాను సైడ్కి లైట్ కూడా ఇవ్వలేదు మాట.
ఎస్సీలో ఉండి మన సెక్రటరీ ఇచ్చినారు మన వాళ్ళ కోసం పనిచేయాలి చేయించాలి ఫస్ట్ పని మీకు రేపు తర్వాత వీళ్ళకి నీళ్లు సంబంధించిన బోరు కూడా లేదా జై గారు నీళ్ళు వదలలేదు జై గారు నీళ్ళు లేవు ఎస్టీలు కదా వేసాం ముందుకు రామ్మా నా ఒక్కరు పక్కన ముందుకు రామ్మా రాదా ముందుకు రా అందరికీ సార్ ఇప్పుడు ఏ సంవత్సరం డోరేనా పక్కరానా ముందుకురా రాండి మా అందరు నిలబడుకోండి చూడమ్మా ఓకే కొద్దిగా అందరూ అట్టున్నాం రండి అన్నా మీరు అందరూ రండి అన్న ఫ్యామిలీ రారా ఒక్క నిమిషం వాళ్ళ మాల అవని మళ్ళీ వద్దు నాకు కొద్దిగా పక్కన పెట్టండి పక్కన తీసుకోండి దాదా మా ఊరు కోసం వచ్చిన ఫస్ట్ ప్రప్రథమ ఎమ్మెల్యే మీరేనండి. మీరే కదా 20 సంవత్సరాల ప్రయత్నం మేము. నాకెవరు దుక్కు మొక్కలు మీ ఊర్లో మీరే కదా అంతా భయపడతా ఉన్నారు మీరే కదా ధైర్యంగా వచ్చాము. అదే చెప్పండి ధైర్యంగా చేశారు పిల్లలు కూడా. సేవలు బాగున్నాయి. ఇంకా మంచి ఇంకా జరగాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నా వల్ల ఇది చేస్తానన్నమాట. చాలా మంది అవుతున్నారు ముందుకు వెళ్ళలేక భయంతోనే బతుకుతున్నారు. ఇంకా వాళ్ళకి ఫ్యాక్టరీ తెరిపిస్తే ఉద్యోగాలు అసలు ఏ ఊరు పోవాల్సిన అవసరం పైన కింద వేసుకుంటూ చదువుకొని పోండి కబాని రండి ఎవరు రండి లేండి వాళ్ళ పేర్లే ఉన్నారు మన మధ్య రాసుకోమని కానీ ఎవరు ఒకరు రండి కానండి ఇంకా సునాలు పోతు నీకు వేరే ఉన్నాయి కొత్త సైడ్ రా సైడ్ రా సైడ్ ఇటు మీ ఫోన్ ఇటు మీ ఫోన్ ఇటు నిలబడి